ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమో నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ డిసెంబర్ 4, 2025. ఈరోజు గురువారం, పౌర్ణిమ, కృత్తిక నక్షత్రం. ఇవాళ దత్త పౌర్ణిమ, దత్త జయంతి. ఇవాళ దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్య వ్రతాసక్తమవధూత స్వరూపిణం. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. ఆం హ్రీం క్రోం ఏహ్యేహి దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయ స్వామి అసలు కష్టాన్ని రానివ్వడు. మనస్ఫూర్తిగా ఆయనను నమ్మి ఆయనని ధ్యానిస్తే, ఆయన మంత్రం పలికితే, ముందు మీకేం కష్టం ఉందో ఆయనకు చెప్పుకోవడం కాదు, అసలు కష్టమే రానివ్వడు. ఇప్పుడు ఉదాహరణ, నాకు ఈ కష్టం ఉంది అని మీరు చెప్పుకుంటారు కదా దేవుడికి, అసలు ఆ కష్టాన్నే రానివ్వడు. దగ్గర దాకా వచ్చిన కష్టాన్ని తీసేస్తాడు. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకులు కలిసినటువంటి శక్తి రూపం అది. అది అసంభవం. మీరు ఏ పురాణాల్లో తీసుకోండి, ఏ ఇతిహాసాలు తీసుకోండి, ఏ అవతారాన్ని తీసుకోండి, త్రిమూర్తులు కలిసినటువంటి రూపం ఉంది అంటే అది దత్త మహారూపమే. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. సంపూర్ణ దత్త శక్తిని ధ్యానించడం అనేది ఒక వరం. నిజంగా దత్తాత్రేయుడి యొక్క పాదాలు పట్టుకున్నానేమో నాకు కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. అంటే నా మాట వినాలన్న నేనేం దేవుణ్ణి కాదు కదా, సర్వసాధారణమైనటువంటి మానవ జన్మ ఎత్తాను. మీ అందరిలో ఒకడిని, మీతో ఒకడిని. కానీ నా మాటనే ఎందుకు నమ్మాలి, విశ్వసించాలి అంటే అది దత్తాత్రేయుడు పలికిస్తాడు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎంతోమంది కుటుంబాల్లో అనేక 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 కష్టాలు, బాధలు, సమస్యలు తీసేశాడు ఆయన. మీరేమీ నిరుత్సాహపడకండి, మీ దాకా వస్తాడు. మిమ్మల్ని కూడా అతి త్వరలో కాపాడుతాడు. మీ కోరికలు తీరుతాయి, మీ బాధలన్నీ పోతాయి. ఇక దత్త పౌర్ణిమ మనం ఏం చేయాలి? తలస్నానం చేయాలి. ఖచ్చితంగా తలస్నానం చేయాలి. నేను అదృష్టమైశ్వర్యంలో చెప్తాను దీపారాధన అయ్యాక. ఈరోజు దీపారాధన. ఈ దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి. దత్తాత్రేయ స్వామికి ఈరోజు పౌర్ణిమ, కృత్తికా నక్షత్రం కదా, 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి. సూర్యాస్తమయంలోపు మీ ఇంట్లో పూజా మందిరంలో దత్త భగవానుడు, దత్త రూపము, దత్త ప్రతిమ లేదా దత్తాత్రేయ స్వామి పటం ఉంటుంది కదా, ఆ పటం ఎదురుగా ఈ దీపాన్ని వెలిగించండి. ఆ ఇంట్లో అమంగళ దోషం పోతుంది. అమంగళ దోషం పోవడానికి పౌర్ణమి రోజు ఈ దీపం వెలిగించాలి. ఇక అదృష్టమైశ్వర్యం. ఇవాళ తలస్నానం చేయాలి. విభూతితో తలస్నానం చేయాలి. అంటే మీ ఇంట్లో విభూతి ఉంటుంది కదా, అది బకెట్లో వేసుకొని నీళ్ళలో కలుపుకొని తలస్నానం చేయండి. భస్మ స్నానం అంటారు దాన్ని. విభూతితో తలస్నానం. అందరూ, ఆడవారు మగవారు అందరూ శుభ్రంగా శుచిగా ఉన్నవాళ్ళు, ఏదైనా ఇబ్బంది వస్తే పనికిరాదు. విభూతితో తలస్నానం చేయాలి. రెండవది, మామూలుగా దత్తాత్రేయ స్వామి మంత్రం ఇస్తాను ఇవాళ, అది చదువుకోవాలి. నూతన వస్త్రాలు ధరించకూడదు. దత్త పౌర్ణిమ రోజు నూతన వస్త్రాలు ధరించకూడదు. అయితే
ఈరోజు ప్రత్యేకంగా మంగళ తోరణం కట్టాలా, మామిడాకులు కట్టాలా, పూలు కట్టుకోవాలంటే అదేం అవసరం లేదు. దత్తాత్రేయ స్వామికి ఒకటి భస్మ స్నానం చేయాలి, రెండవది దుప్పటి దానం చేయాలి. దుప్పటి దానం చేయాలి ఎవరికైనా సరే, బ్రాహ్మడిక, లేని వాళ్ళక, పిల్లలక, లేదంటే బెగ్గర్స్ అంటే అడుక్కునే వాళ్ళక, ఎవరికో, లేదా వృద్ధాశ్రమంలో వృద్ధులక, ఎవరికైనా సరే దుప్పటి దానం చేయాలి. లేదా మీ పిల్లలతో చదువుకుంటారు కదా చిన్నపిల్లలు, మీ పిల్లల క్లాస్మేట్స్ ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళకి ఇవ్వమని చెప్పండి మీ పిల్లలతోనే. దుప్పటి దానం చేయాలి ఈరోజు. ఒకటి భస్మ స్నానం, రెండోది దుప్పటి దానం చేయడం, పూజ చేసుకోవడం, నైవేద్యాలు పెట్టడం, ఇవేవి దత్తాత్రేయుడికి. ఒకటి మంత్రం చదవాలి, ఆయనకి ఇష్టమైన మంత్రం ఇస్తాను. రెండోది ఆయనకు అతి ఇష్టమైన భస్మ స్నానం చేస్తున్నాం. అండ్ ఆయనకు దానం చేయమని ఆయన మనకు ఆదేశించారు, ఆ దానం చేస్తున్నాం. తప్పకుండా ఈ పరిహారాన్ని నా భక్తులందరూ కాదు దత్తాత్రేయ స్వామి భక్తులందరూ కూడా చేయండి, తరించండి. సూర్యాస్తమయంలోపు ఈ దానం చేసుకోండి. ఈరోజు కార్యసిద్ధి మంత్రం. ఇవాళ ఈ మంత్రం దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టమైన మంత్రం. ఈ మంత్రాన్ని రాసుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ మంత్ర జపం చేశాక దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసుకోండి. వీలైతే సాయినాథుడి దేవాలయం లేదా దత్త దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ఈరోజు పౌర్ణమి చంద్రుణ్ణి దర్శించాలి. పౌర్ణమి, ఈరోజు దత్త పౌర్ణమి కదా, చంద్రుణ్ణి దర్శించాలి. సర్వ ఆటంకాలు తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని ఆచరించండి. అయితే ప్రతిరోజు ఛానల్లో, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఛానల్లో అనేక పరిహారాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా దీపారాధన గురించి. అలాగే తక్కువ డబ్బు ఖర్చు పెట్టి, అంటే చాలా తక్కువ, 1000, 500, 1600 ఇలా చాలా తక్కువ డబ్బు ఖర్చు పెట్టి విపరీతమైన పూజలు పునస్కారాలు చేసిన ఫలితం వచ్చే విధంగా కొన్ని పరిహారాలు తీసుకుంటున్నాం. పోస్టు ద్వారా మంత్రాన్ని చదువుకుంటున్నాం. మారుతి అనుగ్రహం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, అలాగే మారుతి అనుగ్రహం అఫీషియల్ ఇన్స్టా పేజ్లో, ఫేస్బుక్, ముఖ్యంగా చాలామంది ఫేస్బుక్ ఫాలో అవ్వట్లేదు. మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. ఇవన్నీ ఎందుకంటే అండి, కలియుగంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి. మీకు, నాకు, అందరికీ ఉంటాయి కష్టాలు. ఆరోగ్య సమస్య, నాకు చూడండి, ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక కష్టం ఉంటుంది ఖచ్చితంగా. ప్రతిరోజు నేను చెప్పే పరిహారాలు నమ్మి చేస్తున్న వాళ్ళని ఆ ధర్మమే రక్షిస్తుంది. ధర్మం అంటే ఎవరు? భగవంతుడు. నాకు దత్తాత్రేయుడు భగవంతుడు, మీకు సో అండ్ సో వెంకటేశ్వర స్వామి లేదా అమ్మవారు లేదా పరమేశ్వరుడు. ఆ భగవంతుడు ఖచ్చితంగా మీ నమ్మకంలో ఉంటాడు. నమ్మకాన్ని ఏమాత్రం కూడా మీరు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు, ఏ కష్టం వచ్చినప్పుడు నమ్మకాన్ని వదిలేయకండి. ఎందుకంటే కలి మాయ చేత భగవంతుడికి మనల్ని దూరం చేయాలని చూస్తూ ఉంటాడు. మన నమ్మకాన్ని కోల్పోయి అసలు దేవుడు లేడు, దర్శనం లేదు, క్షేత్రాలు లేవు, పూజలు లేవు, ఈ తాయెత్తులు ఎందుకు, కంకణాలు ఎందుకని అన్నీ, అంటే మనం అంటే విపరీతంగా దేవుడి పట్ల అసహనం ప్రకటించాలి. దేవుణ్ణి నమ్మకూడదు. అది కలిపురుషుడికి కావాలి. కానీ మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. ఒకటి చెప్పనా, ఈ కష్టము ఖచ్చితంగా శాశ్వతం కాదు. అది మాత్రం మీరు ధైర్యంగా ఉండండి. ప్రతిరోజు నేను వెతికి నాగశాస్త్రం ద్వారా కలియుగంలో వెంటనే ఉపశమనం కలగడానికి ఎన్నో పరిహారాలు ఇస్తున్నాను. ముందు ఈ పరిహారాలు ఏవైతే నేను చెప్తున్నానో పోస్టు ద్వారా తీసుకుంటున్నారో అవి కూడా తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే మనమేమి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి, కనీసం 1000 కూడా మనం పెట్టట్లేదండి.
ఒకటి కాదు, రెండు కాదు, 4 తీసుకున్న దగ్గర ఏదో ఒకటి మనకు పనిచేస్తుంది, మన కష్టాన్ని తీసేస్తుంది. తప్పక ప్రతిరోజు ఈ ఛానల్ని వీక్షించేటటువంటి వారికి భగవత్ అనుగ్రహం ఉంటుంది. అధైర్యపడొద్దు, నిరుత్సాహపడొద్దు, అపనమ్మకంలోకి వెళ్ళొద్దు. ఈరోజు కాదు, రేపైనా మిమ్మల్ని ఆ ధర్మమే కాపాడుతుంది. తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు మీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దత్తార్పణమస్తు.